పిలవకుండానే కరువు పలకరించే ప్రాంతం అనంతపురం జిల్లా. రాళ్లు రప్పలతో చినుకు తడి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే ప్రదేశం. అలాంటి దుర్భర పరిస్థితుల్లో తల్లడిల్లుతున్న కరువు సీమకు పచ్చ తోరణం కట్టేందుకు నడుం బిగించారు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు. ప్రజల సహకారంతో జడారీకరణ వైపు పరుగులు తీస్తున్న రాయదుర్గంను హరిత మార్గాన నడిపించేందుకు కృషి చేస్తున్నారు. రాయదుర్గం కరువుకు నిలయమైన అనంతలో అత్యంత వెనుకబడిన ప్రాంతం. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. తక్కువ వర్షపాతం, ఎప్పుడూ వేసవిలా ఉండే వాతావరణానికి అక్కడి ప్రజలు అలవాటు పడిపోయారు. ఈ నియోజకవర్గంలోని 2 మండలాల్లో 20కి పైగా గ్రామాల్లో ఇసుక మేటలు కూడా వేస్తుంటాయి. ఆ ప్రాంతంలో చెట్ల పెంపకం లేకపోవడం వల్లనే దుర్భిక్షంతో పాటు ఎడారిగా మారుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయినా ప్రజాప్రతినిధులు, పాలకుల్లో చలనం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా రాయదుర్గం నుంచి ఎన్నికైన కాల్వ శ్రీనివాసులు పచ్చదనంపై దృష్టి పెట్టారు. మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు, పెంచకపోతే వచ్చే నష్టాలను గ్రామాన తిరిగి ప్రచారం చేశారు. ప్రజల్లో హరిత చైతన్యం తీసుకొచ్చారు. ఆయన సంకల్పానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు చేతులు కలిపి 2 ఏళ్లుగా రాయదుర్గంలో హరితయజ్ఞం ప్రారంభించారు. ఒక హరిత యజ్ఞాన్ని ప్రారంభం చేశాం. అంటే వేల మంది ప్రజల్ని భాగస్వాములు చేసి ఒక మొక్కలు పెంచడమే కాకుండా, కేవలం ఏదో ప్రచారం కోసం మొక్కలు పెట్టడమే కాకుండా, ప్రజల్లో మొక్కల పెంపకం పట్ల, వృక్షాల అవసరం పట్ల, వనాలు పెరిగితే వర్షాలు ఏ విధంగా వస్తాయో ఈ అంశాలన్నిటి మీద అవగాహన కల్పించడానికి నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్నాం. రాయదుర్గం పట్టణంలో 2 ఏళ్ల క్రితం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన కాల్వ శ్రీనివాసులు తన హరితదుర్గం ప్రణాళికను వివరించారు. దీనికి ప్రజల నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించడంతో 2 ఏళ్లుగా మొక్కల పెంపకం ప్రారంభించారు. నాటిన ప్రతి మొక్కను ప్రజలే రక్షించేలా వారికి బాధ్యతలు అప్పగించారు. ఆ గ్రీనర్ అసోసియేషన్ దాదాపు 70,000 దాకా సమకూర్చుకొని ఫస్ట్ మేము ఎమ్మెల్యే ద్వారా ఈ ప్రోగ్రాం చేయించాము. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి నెల 2 సార్లు వాటరింగ్ చేస్తున్నారు. చెట్లు పెరిగేదానికి వాళ్ళు కూడా బాగా దోహదం పడినారు. వాళ్ళు మా ఎమ్మెల్యే వేసినారండి, ఇదంతా గుడ్డలు కట్టి మా ఎమ్మెల్యే వేసినారు. మేము నీళ్లు వేసేది మాత్రమే మా బాధ్యత, అంతే. మేము చెట్లను పెంచే బాధ్యత మేము తీసుకున్నాం. మన కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రాం పెట్టినప్పటి నుంచి చెట్లు బాగా నాటుతున్నారు. మధ్యలో వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ సంవత్సరం ఇట్లా వర్షాలు బాగా పడితే చెనక్కాయ పంటలు కానీ బాగా పండుతాయి. రాయదుర్గం నియోజకవర్గం మొత్తం 3 అడుగులకు ఓ మొక్క తప్పనిసరిగా నాటాలని కాల్వ శ్రీనివాసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం అటవీశాఖ, డ్వామాల సహకారంతో పెద్ద ఎత్తున నర్సరీని ఏర్పాటు చేశారు. రాయదుర్గం వాతావరణానికి అనువైన మొక్కలను ఎంపిక చేయడంతో పాటు అవి వృక్షాలుగా మారితే జీవనోపాధికి ఉపయోగపడేలా ప్రణాళిక చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో 7.5 క్రితం నాటిన మొక్కలు 6 అడుగులకు పైగా ఏపుగా పెరిగాయి. ఎక్కడికక్కడ దేవాదాయ, బంజరు, వాగు పొరంబోకు అటవీ భూములను గుర్తించి దాదాపు 20,000 ఎకరాల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టారు. ఈ ఏడాది నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులు సైతం ఈ యజ్ఞంలో భాగస్వాములయ్యారు. ఇతర ప్రజాప్రతినిధులు సైతం రాయదుర్గంలో సాగుతున్న పనులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తామంటున్నారు. మేకలు గీకలు మేయకుండా బాగా కంప వేసి చేశారు. చెట్టు వాలిపోకుండా ఉండేదానికి పెద్ద కట్ట చేసి దానికి చెక్కి అది వాలిపోకుండా ఆ రకంగా ఇది చేశారని చెప్పినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యమైంది. వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉంటున్నారు. చాలా సంతోషమే. ఈ రకంగా ఏడా కనపడలేదు నాకు. ప్రజాప్రతినిధులు చొరవ చూపితే ఎడారైనా పచ్చటి శోభను సంతరించుకుంటుంది అనడానికి రాయదుర్గమే ఉదాహరణ. అందుకే రాయదుర్గంలో మొక్కల సంరక్షణకు చేపడుతున్న విధానాన్ని తెలుసుకునేందుకు అధికారులు, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇక్కడ పర్యటిస్తున్నారు.